సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆగస్టు 21న నామినేషన్కు గడువు ముగియనుంది. అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రేపు ఎన్డీఏ పక్షం కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధాని మోడీ, జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఎన్డీఏ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 18న లేదా 19న అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 19న ప్రధాని మోడీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 21న నామినేషన్ వేయించాలని ఎన్డీఏ భావిస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆగస్టు 21న నామినేషన్ కి గడువు ముగియనుంది. అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రేపు ఎన్డీఏ పక్షం కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధాని మోడీ, జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలోనే ఎన్డీఏ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 18న లేదా 19న అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఈ నెల 19వ తేదీన ప్రధాని మోడీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ నెల 21న నామినేషన్ వేయించాలని ఎన్డీఏ భావిస్తుంది.